ఒక పెద్ద బిజినెస్ మ్యాను ఓ గురుగారిని ప్రతి పండక్కి ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. ఆ రోజు ఉగాది. యథావిధిగా గురువుగారు వాళ్ళ ఇంటికొచ్చి భోంచేసి బయలుదేరిపోతారు. ఇంతలో వ్యాపారి కొడుకొచ్చి ఇంటికి ఎవరొచ్చెళ్లారు అని అడుగుతాడు. ప్రతి పండక్కొచ్చే గురువుగారే వచ్చెళ్లారు అని వ్యాపారి జవాబు. అందుకు ఆ కొడుకు, ఇక్కడ టేబుల్ పైన నా డబ్బులు పెట్టా, అవి కనిపించట్లేదు అని అంటాడు. చీచీ, గురువుగారు అలాంటి వ్యక్తే కాదు, తన అలాంటి పని జన్మలో చేయరు అనంటూ వ్యాపారి బయటికెళ్ళిపోతాడు. ఇక వినాయక చవితి వస్తుంది. వ్యాపారి మళ్లీ గురుగారిని భోజనానికి ఆహ్వానిస్తాడు. గదిలో కూర్చోబెట్టి భోజనం ఏర్పాట్లకి కిచెన్లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో వ్యాపారి కొడుకొచ్చి, గురువుగారు, ఇలా అడుగుతున్నాను తప్పుగా అనుకోవద్దు, పోయినసారి మా ఇంటికి వచ్చినప్పుడు టేబుల్ పైన నా డబ్బులుండే, మీరు భోంచేసి వెళ్ళిన తర్వాత అవి కనిపించట్లేదు అని అంటాడు. వ్యాపారి కొడుకు మాటలు విని గురువుగారు బాధతో కంటతడి పెట్టుకుంటారు. అంతలో వ్యాపారి వచ్చి, అత్యధిని ఇంటికి పిలిచేంట్రా ఇది, గురువుగారు అలాంటి వారు కాదని నీకు ఇంతకుముందే చెప్పానుగా అంటూ కొడుకుని చడామడా తిట్టేస్తాడు. అందుకా గురువుగారు, నా కన్నీళ్లు నన్ను అనుమానించినందుకు కాదు నాయనా అని అంటారు. మరెందుకు గురువుగారు అని వ్యాపారి అడిగితే, ఒక్కసారి ఆ షెల్ఫ్లో ఉన్న భగవద్గీత తెరిచి చూడు అని గురువుగారు అంటారు. అలాగే అంటూ వ్యాపారి భగవద్గీత తెరిచి చూస్తే అందులో పోయినవనుకున్న డబ్బులన్నీ కనిపిస్తాయి. అవి చూసి తండ్రి కొడుకులు తెల్లమొహం వేస్తారు. అప్పుడు గురువుగారు, పోయిన పండక్కి నేనొచ్చినప్పుడు మీరు నన్ను కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి వెళ్ళగానే గాలికి డబ్బులన్నీ ఎగిరిపోతుంటే నేనే అవన్నీ పట్టుకొని భగవద్గీతలో భద్రపరిచా. మీరెలాగూ భగవద్గీత చదవడానికి తెరిచినప్పుడు చూసుకుంటారులే అనుకున్నా. ఈరోజు వినాయక చవితి, అంటే సుమారు 6 నెలల తర్వాత మీ ఇంటికొచ్చాను. ఈ 6 నెలల్లో పవిత్రమైన భగవద్గీతను ఒక్కసారి కూడా తీసి చదవలేదా అనేదానికే నా ఈ బాధ అనుకుంటూ గురువుగారు వెళ్ళిపోతారు. ఈ కథలోలాగా ఈరోజు ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి. ధర్మం గురించి తెలుసుకునేవాళ్ళు పెరిగిపోతున్నారు, కానీ ధర్మాన్ని పాటించేవాళ్ళు కరువవుతున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి మొబైల్లో అక్కర్లేని చెత్తాచెదారమని చూస్తున్నాను తప్ప పవిత్రమైన భగవద్గీత, రామాయణం లాంటి గ్రంథాలు మాత్రం చదవట్లేదు. అవి కొని షోకేస్లో పెట్టి మా దగ్గర కూడా ఉన్నాయి అని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే వాటిని వాడుకుంటున్నాము. ఇప్పటికైనా నా మాట వినండి. రోజుకో 10 నిమిషాల మొబైల్ని పక్కన పెట్టి ఆ పవిత్ర గ్రంథాలను చదివితే మానవ పుట్టుకకి అర్థం తెలుసుకోవడమే కాకుండా ధర్మాన్ని కూడా రక్షించిన వాళ్ళం అవుతాం.